गोष्ठवाची राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रचितकृपया श्रीगुरुं तं नतोऽस्मि। ध्येयं सदा परिभवत्नमभिसदोहं तीर्थास्पदं शिवविरिञ्चि नुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिभूतं वन्दे महापुरुषते चरणारविन्दं। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। वृंदा 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 वृंदावनी वृंदावनी वृंदावनी
విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసార 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 నందిని 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 తులసి 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమతి చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ గురుదేవుడు, శ్రీ ప్రభుపాద వారు, పూజ్యపాద స్వామి, భక్తి కంగర మహారాజు గారు, అనంతపురి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. మనం శ్రీ జగన్నాథపురిలో పంచక్షేత్రాల గురించి చెప్పుకుంటున్నాం. నిన్న మనం చెప్పుకున్నాము ఇంద్రద్యుమ్న సరోవరం, మార్కండేయ సరోవరం, మహోదధి, రోహిణీ కుండం 4 గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలింది శ్వేతగంగ ఒకటి ఉన్నది. మొత్తం ఈ భూమండలంలో ప్రత్యక్షంగా భగవంతుడు జన్మ తీసుకోవడము, లేక లీల చేయడము, ఇలా తన యొక్క ప్రభావాన్ని చూపించే క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, ధామాలు అనే పేర్లతో పిలుస్తారు. ధామం ఇవన్నిటి యందు నివసించేవారు చాలా భాగ్యవంతులు. కనీసం ఒక్కరోజు వెళ్ళి నివసించినా కూడా భాగ్యవంతులు. నివసించిన ఎంతో లాభాన్ని పొందవచ్చు. నిజానికి మనిషిగా జన్మించి తమ యొక్క జన్మని సార్థకం చేసుకోవాలని అనుకునేవారు భాగ్యవంతులు. నిజానికి అలా ఈ జన్మలోనే భగవంతుని పొందాలి అనే తపన కలిగిన వారు 5 ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 5 అంశాలని పాటించాలి. ఈ భయంకరమైన సంసారం నుండి ఏదో విధంగా బయటపడాలి అనుకునేవారు. ఎందుకంటే దుర్లభమైన ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రావాలి. కొన్ని కోట్ల జీవరాశుల యోనిల్లో భ్రమణం చేసిన తర్వాత, నానా రకాల కష్టాన్ని అనుభవించిన తర్వాత, యాతనల్ని అనుభవించిన తర్వాత ఎన్నిసార్లు కిందకి పైకి తిరిగి ఉంటాం. ఆ చేయి ఈ చేయాలి అన్నీ అనుభవించిన తర్వాత భగవంతుని యొక్క కృప వలన అత్యంత దుర్లభమైన మనిషి జన్మ, మానవ దేహం. ఏ దేహం ద్వారా భగవంతుని పొందడానికి సాధన చేయవచ్చు, ప్రయత్నించవచ్చు, సులభము. అటువంటి దుర్లభమైన మనిషి జన్మని మనం పొందాము. ఒకవేళ మీరు ఆలోచించండి, మనిషి జన్మే మనం పొందలేదు అనుకున్నాం. మిగతా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్నో జీవరాశులు మనం చూస్తున్నాం. ఒకవేళ వాటిగా జన్మించుంటే ఎంత భయంకరమైన దుర్గతి ప్రాప్తమయ్యారో ఒకసారి ఆలోచించాం. మిగతా జీవరాశులు మన కంటికి కనిపించే చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క
కుక్కను మనం చూస్తున్నాము. శాస్త్రాలు చెప్తున్నాయి 84 లక్షల జీవరాశుల ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ఒక జీవరాశి కుక్క. సరే, కుక్క అయ్యాం మనం. జీవనం ఎలా ఉంటుంది చూడండి, ఒకసారి ఆలోచించండి. కుక్క అయ్యాము, కుక్క జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అందుకే భగవంతుడు ఏ జీవికి కూడా మతి మరుపుని ఇచ్చాడు. ఒక శరీరం వదిలిన తర్వాత ఇంకో శరీరం వెళ్ళిన తర్వాత ఇంతకుముందు శరీరం గురించి వారికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒకవేళ మీకు గుర్తుంది అనుకున్నా, పూర్వజన్మలో నేను కుక్కగా ఉన్నాను, ఫలానా ఊళ్ళో ఫలానా వీధిలో తిరుగుతూ ఉన్నాను, పూర్వజన్మలో నేను పందిగా ఉన్నాను, మలభక్షణం చేస్తూ దొంగల మీద తిరుగుతూ ఉన్నాను అని గుర్తుంటే మీకు ఒక్క క్షణం కూడా అసలు బాగుంటుంది, అసలు మనసు స్థిరంగా ఉంటుంది. అంతెందుకండి, నిన్న జరిగిన విషయాలు, మొన్న జరిగినవి, అంతకుముందు జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకుంటేనే స్థిరంగా కూర్చోలేదు మనిషి. అలాంటప్పుడు పూర్వజన్మలో ఆ పూర్వజన్మలో జరిగిన విషయాలని గుర్తున్నాయంటే మరి మనిషిగా కూర్చోగలరే? అందుకే భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం ఏంటంటే, ఒక శరీరం తీసుకొని ఇంకో శరీరానికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు గత శరీరం యొక్క జ్ఞాపకాలు అనేది అప్పటికప్పుడే మర్చిపోతాయి. శరీరం వదలడంతో అన్నీ మర్చిపోతాయి. మీద ఇంకో జీవరాశిలో ప్రవేశిస్తారు. మంచిది చేశారు భగవంతుడు, లేకపోతే గుర్తుంటే అసలు స్థిరంగా కూర్చోగలరా? పూర్వజన్మలో పక్క వీధిలో పందిగా ఉన్నాను నేను అనుకున్నాను, ఈ కాలువల్లో మలమూత్రాన్ని తింటూ నేను బతుకుతున్నాను అనుకున్నాను. మరి అటు వెళ్ళగలరా? కనుక ఆ విధంగా ఆలోచిస్తే భయంకరమైన యాతనలు, భయంకరమైన ప్రభావం. కనుక మంచిదైంది మనిషి జన్మ లభించింది. కనుక ఇక్కడ నుంచి జన్మ మృత్యు జరవేది అనే చక్రం నుండి బయటపడటానికి ప్రయత్నించింది. ఇక్కడ నుంచి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి ఇంతకంటే ఉత్తమమైన అవకాశం ఇంకా రెండవది లేదు. మరి అది కూడా భరతవర్షంలో జన్మించడం ఇంకా భాగ్యం ఉంటుంది. ఎన్నో దేశాలు ఉన్నాయి బయట. మరి భరతవర్షంలో జన్మించడం అంటే దేవతలు కూడా కోరుతున్నారు భగవంతుని, స్వామి భరతవర్షంలో మనుషులు జన్మించమన్నారు. భగవంతుని దర్శించడం, తీర్థాలను దర్శించడం, మహాపురుషాలను సేవించడం, ఇవన్నీ కూడా మనిషికే సులభం, దేవతలు కూడా సులభం కాదు. కనుక ఎవరైతే సాధనం చేయాలనుకుంటున్నారో, చేసుకోవాలనుకుంటున్నారో వారు 5 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట సాధు సాంగత్యం ద్వారా ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలి. మొట్టమొదటి విషయం, సాధు సాంగత్యంలో ఉంటూ ప్రామాణికమైన గురువుని, ఎవరైతే గురు పరంపరలో ప్రామాణికమైన గురువుని, ఆయన చరణాన్ని ఆశ్రయించడం మొట్టమొదటి. గురువు కూడా ప్రామాణికమైన అయి ఉండాలి. గురు పరంపరలో జై కృష్ణ తత్వవేత్త శై గురువు అవి. ఎవరైతే కృష్ణ భక్తుడు అయ్యింది, కృష్ణుడికి శరణాగతి అయ్యింది, కేవలం కృష్ణతత్వం గురించే చెప్తారు, కృష్ణుడు దాసుడై ఉంటాడు, కృష్ణుడిని చేర్చగలడు, అటువంటి గురువుని ఆశ్రయించాలి. ఇది మొట్టమొదటి. రెండవ అంశము, ఆ కృష్ణ నామాన్ని, హరినామాన్ని జపించాలి. ప్రతి నిత్యము ఎంత జపించగలరో అంత జపించాలి. ఇది రెండవ విషయం. ఎందుకంటే ప్రామాణికమైన గురువుని ఆశ్రయించారంటే ఆయన మరి కృష్ణనామాన్ని మీకు ఇస్తారు మంత్ర రూపంలో. మరి ఆ మంత్రాన్ని సాధన చేయాలి. సాధన చేయడం అంటే జపించడం, కీర్తన చేయడం. ఇది రెండవ అంశం. మూడవ అంశం, అన్ని పురాణాల్లో శ్రీమద్ భాగవతం సర్వోత్తమైనది, సర్వశ్రేష్టమైనది. కనుక శ్రీమద్ భాగవతాన్ని ప్రామాణికమైన వైష్ణవుల నుండి, గురుగారి నుండి శ్రవణం చేయాలి. ఎప్పుడు నిరంతరం శ్రవణం చేయాలి. పడుకోవడానికి వెళ్తున్నారు, భాగవతం పెట్టుకొని పడుకోండి, నిద్ర వస్తే మంచిదే, లేకపోతే భాగవతం వింటారు. చూడండి, ఆలోచించండి. మన యొక్క ఆయుష్ చాలా తక్కువ అండి, మిగతా యుగాలతో పోల్చితే చాలా చాలా తక్కువ.
సరే, ఇంత తక్కువ ఆయుష్ రాత్రి సమయంలో సగం ఆయుష్ వెళ్ళిపోతుంది కదా, రాత్రి సమయంలో నిద్రలో ప్రమాదంలో పోతుంది కదా. ఒక 80 సంవత్సరాలు అనుకున్నాం, 100 సంవత్సరాలు కష్టం, ఒక 80 సంవత్సరాలు అనుకున్నాం. 80 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోయింది, మైనస్ అయింది కదా. 40 సంవత్సరాలు ప్రమాదంలో, నిద్ర ఆలస్యంలో, బద్ధకంలో పోయింది కదా 40 సంవత్సరాలు. ఇంకా టోటల్ ఇంకా 40 ఉన్నాయి. మరి 80లో 40 పోతే 40, 40 బాల్యంలో, బాల్యావస్థలో మరి 10, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఎలా పోతాయో ఎవరికి తెలియదు. కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చే లోపల 12, 15 సంవత్సరాలు, చిన్నపిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ వయసు అయిపోతుంది. మరి ఒక 10 సంవత్సరాలు తీసేయండి, 40లో 10 పోతే 30 ఉన్నాయి. ఇక రోగపీడితం శరీరం, కలియుగంలో రోగపీడితం. అది రోగంలో, వృద్ధాప్యంలో వృద్ధుల యొక్క అవస్థ చూస్తుంటారు మనం. పాపం ఆ అవస్థకు అందరం వెళ్తాము, మీరు మేము అందరం వెళ్తాం. మరి ఆ సమయంలో మేము భజన చేసుకుంటామే, భజన చేయాలి. ఆ సమయంలో భయంకరమైన వార్ధక్య ఏకైనా ఉపాయ దీన తతే దీని అప్పించాను. భక్తివినోద ఠాకూర్ వారు అంటున్నారు, ఆయన పద్యాల్లో అంటున్నారు, వార్ధక్య ఏకనో ఉపాయ విహీనం తతే దీన అప్పించాను. ఇక్కడ వయస్సు అయిపోయింది నాది, వృద్ధుడిని అయిపోయాను నేను. వార్ధక్య ఏకనం ఉపాయ విహీనం. ఇప్పుడు ఈ వయసు అయిపోయిన తర్వాత నా దగ్గర ఏం ఉపాయం లేదు, ఈ భయంకరమైన సంసార సాగంలోనే బయటపడటానికి నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే యవ్వనంలో కాస్త కుర్ర వయసులో ఉన్నప్పుడు సమయం అంతా వృధా చేసేసాను. ఇప్పుడు వృద్ధుడై ఇప్పుడు ఏడిస్తే లాభం ఏంటి అని అంటున్నారు. నిజంగా ఆయన ఏమీ వృధా చేయలేదు. తతే దీనం అప్పించిన, దీనుడిగా హీనుడిగా ఏడుస్తున్నాను. ఏడవడం తప్ప ఇంకా చేసేదేమి? కూర్చొని నామం చేయగలనా, కూర్చొని శ్రవణం చేయగలనా, కొన్ని తీర్థయాత్ర చేయగలనా? ఏం చేయగలను? వృద్ధాప్యంలో ఏం చేయగలను? కాస్త నడిస్తే కాళ్ళు పడుతుంది, కూర్చోవాలంటే కూర్చోలేను, కూర్చున్నవాడిని లేయలేను. మరి అన్ని రకాల ఇబ్బందులు. మరి అప్పుడు కూర్చొని నేను భగవంతుని పొందడానికి సాధన చేస్తానంటే అవుతుంది. కనుక తప్పకుండా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి, ప్రతి నిత్యం చేయండి. ప్రామాణికమైన వైష్ణవులు ఉన్నారు, వారి ముఖం నుండి శ్రవణం చేయండి. వారు చెప్పిన మాటలు శ్రవణం చేయండి. ఇంకా అవకాశం ఉంటే భాగవతం కనీసం ఒక శ్లోకం, దాని అర్థం, దాని భావం, ఒక శ్లోకం ఇంట్లో కూర్చొని చెప్పుకోవచ్చు. 3, 4వది శ్రీ విగ్రహ సేవనం. 4వది చిన్ని కృష్ణుడైనా సరే, ఇష్టదైవం చిన్ని కృష్ణుడైనా సరే ఆయన్ని నిత్య నిరంతరం సేవించాలి. మీరు తినకుండా తాకుండా ఉండగలరా? ఏదో ఒకటి తింటారు, ఏదో ఒకటి తాగుతారు. మరి ఏదో ఒకటి ఎందుకు? ఏదైతే సాత్వికమైన ఆహారం స్వయంగా భగవంతుడికి ఇస్తారు, మరి భగవంతుడి ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తారు. ప్రసాదం తప్ప ఇంకేం స్వీకరించారు. ఇది సాధన. ప్రసాదం తప్ప ఇంకేం నేను ముట్టుకోను. మరి ఈ విధంగా మనసులో అనుకోండి, ఇంతకంటే ఇంకా సాధన ఏంటి కదా. 4, 5వది ధామంలో వాసం చేయడం, తీర్థ ప్రదేశం ఎక్కడైతే భగవంతుడు లీల చేశారు, జన్మించారు. మరి ఇదంతా కూడా దండకారణ్యం. స్వయంగా శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఈ తిరిగిన ప్రదేశం ఇదంతా కూడా గోదావరి. మరి ఇంతకంటే ఉత్తమమైన ప్రదేశం ఇంకేమి? కనుక భగవంతుడు లీల చేసిన ప్రదేశంలో, భ్రమణం చేసిన ప్రదేశంలో అక్కడ నిత్యం వాసం చేయాలి. ఈ 5 సాధు సాంగత్యంలో ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలి, హరినామాన్ని నిత్య నిరంతరం జపించాలి, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి, శ్రీ విగ్రహ సేవని. చిన్ని కృష్ణుడు, రాధాకృష్ణుడు, చైతన్య మహాప్రభు, మరి ఏ విగ్రహం అయినా సరే, మరి గోవర్ధనగిరి, లేకపోతే సాలగ్రామం, ఇలా ఏదో ఒక
శ్రీ విగ్రహాన్ని, ఇష్టదైవాన్ని ప్రతినిత్యం సేవించాలి, స్నానం చేయించాలి, హారతి ఇవ్వాలి, భోగం పెట్టాలి, అది ప్రదక్షిణ చేయాలి, ప్రణామం చేయాలి. ఇది సేవ అన్నమాట. ఇవి తర్వాత ధామంలో వాసం చేయాలి. ధామంలో వాసం చేయడం వల్ల అన్ని లాభాలు. మీరు పీల్చుకునే గాలి ధామం గాలి. మీరు ఎంత భాగ్యం ఉంటే ధామం గాలి పీల్చుకోవచ్చు. ధామంలో నివసించడం, భగవంతుడు ఇక్కడ భ్రమణం చేస్తుంటారు, భగవంతుడు జన్మ తీసుకుని ఉంటారు, భగవంతుడు రకరకాల లీలలు చేస్తుంటారు. అక్కడ నివసించడం అంటే ఎంతో భాగ్యం. ధామాన్ని కాస్త చిమ్మితే, మరి మార్జన చేస్తే ఎంత భాగ్యం చూడండి. ధామం గోవర్ధన, బృందావనం, బర్సాన, నందగామ అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. నిరంతరము సాష్టాంగ దండ ప్రణామం చేసి ప్రదక్షిణ చేస్తారు. వందల వేల మంది భక్తులు బృందావనం, గోవర్ధనం నడిచి కాదండి, సాష్టాంగ. ఇప్పుడు మనం ప్రణామం చేస్తున్నాం, సాష్టాంగ ప్రణామం, అలా మొత్తం ప్రదక్షిణ. ఇంకా ఇటువంటి భక్తులు ఉన్నారు, ఆశ్చర్యపోతారు. 108 సార్లు ఒకే చోట 108 సార్లు. ఇంకా 1108 కూడా చేసేవారు కూడా ఉన్నారు, జీవితాంతం. ఇక సమర్పణ, ఒకే ప్రదేశంలో 108 సార్లు సాష్టాంగ ప్రణామం చేసి మళ్ళీ లేచి, మళ్ళీ ప్రణామం చేసి మళ్ళీ లేచి, ఈ విధంగా 108 సార్లు ఒకే ప్రదేశంలో. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక రోజు పట్టేది, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా మొత్తం గోవర్ధనకి 21 కిలోమీటర్లు ఉంటుంది. ధామాన్ని సేవించడం సేవ అన్నమాట. ఇంకా ఇటువంటి భక్తులు ఉన్నారు, కేవలం చిమ్మడంలోనే తమ జీవితం త్యాగం చేసేస్తారు. చిమ్ముతూ ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే స్వయంగా ప్రత్యక్షంగా రాధాకృష్ణుడు నడుస్తున్న ప్రదేశం, నిత్యం లీల చేస్తున్నారు, రాత్రి వచ్చి లీల చేస్తున్నారు. వారి పాదానికి మరి కష్టం కలుగుతుంది అని చెప్పి చిమ్ముతారు, బాగా మార్జన చేస్తారు. భక్తులు ఎంతోమంది, వందల మంది ఈ దారిలో వెళ్తున్నారు అంటే బాగా చిమ్మితే వారి యొక్క కృప కూడా మా మీద వస్తుంది అనే ఉద్దేశం. ఇలా సేవిస్తారు. కనుక ఈ యొక్క 5 అంశాలు నేను చెప్పాను, కనుక గుర్తుపెట్టుకొని పాటిస్తే సర్వోత్తమం. సరే, శ్వేతగంగ గురించి చెప్పుకొని ఈరోజుకి. మరి శ్వేతగంగ అంటే పూర్వము చైతన్య మహాప్రభు వారు లీలలు చేసి సమాప్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజు ఉండేవారు. ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్కి అంతకుముందు ఒక రాజు నరేష్ నారాయణుడు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన పరిపాలించేవారు బంగాళంతా. ఆయనకి ఒకే ఒక కుమార్తె శచీదేవి. ఆవిడ పేరు శచీదేవి. చిన్నప్పటి నుంచే భక్తురాలు ఆవిడ. ఇంతగా భక్తి చేసేది, చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుని కొలిచేది, ప్రదక్షిణ చేసేది, అన్ని శ్రీకృష్ణుడికే సర్వం అంకితం చేసినట్టుగా ఆ విధంగా భజన చేసేది చిన్నప్పటి నుంచే. ఇక్కడ చిన్నప్పటి నుంచి భక్తురాలు కాబట్టి కాస్త వయసు అయిపోయిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆవిడ కోసం భర్తను వెతుకుతున్నారు. అప్పుడు ఆవిడ చెప్పారు, నా జీవితం కృష్ణుడికే అని ఆవిడ అన్నారు. భౌతిక జగత్తులో భౌతికమైన వ్యక్తి ఎవరైతే జన్మిస్తారో మరణిస్తారు, అటువంటి వ్యక్తితో నాకు సంబంధం పెట్టుకోవడానికి ఇష్టం లేదు. ఎవరైతే జన్మిస్తారో మరణిస్తారు, మృత్యువుతోటి పరిసమాప్తం అవుతుంది, అటువంటి సంబంధం నాకు అక్కర్లేదు అని చెప్పి కృష్ణ భక్తి చేయడం మొదలుపెట్టింది చిన్నప్పటి నుంచి. ఈ విధంగా శాస్త్రాలను అధ్యయనం చేసేది, సాధువుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జీవితం గడిపేది. ఈ విధంగా కాలక్రమంలో రాజు రాణి మరణించారు. తర్వాత ఈవిడొక్కరే మొత్తం రాజ్యమంతా, బంగాళంతా ఈవిడే చూసుకునేవాడు. తర్వాత ఒకసారి అనిపించింది ఈవిడికి, మొత్తం తీర్థాలన్నింటినీ సేవించాలి నేను ఒకసారి వెళ్ళి. ఈ రాజ్యంలో బాధ్యత తీసుకొని కేవలం ఇక్కడే ఇదే జీవితం అని గడిపితే ఇక నా యొక్క మనుష్య జన్మ లాభమే. ఏదో విధంగా తీర్థాలని సేవించడం మంచిదే కదా అనిపించింది నాకు.
వెంటనే తమ బంధువులకు ఇచ్చేసారు రాజ్యం. ఇచ్చేసి ఆవిడ చూడండి అంత పెద్ద రాజ్యము అంత పెద్ద సంపదని త్యాగం చేసేసింది. త్యాగం చేసి తీర్థయాత్రలను చేయడం మొదలుపెట్టింది. ఇలా తీర్థయాత్ర చేస్తూ చేస్తూ జగన్నాథ్పురి వెళ్ళి స్వామిని దర్శించింది, క్షేత్ర పరిక్రమ చేసింది, సముద్రం స్నానం, ఇంద్రద్రుమ స్నానం ఇవన్నీ చేసి అక్కడి నుంచి మళ్ళీ బృందావనం వెళ్ళి అక్కడున్న మందిరాన్ని దర్శిస్తుంది. భగవంతుని ప్రేరణ వల్ల చూడండి, భగవంతుణ్ణి పొందాలనే తపన ఉంటే వారికి స్వయంగా గురువుగారే వస్తారు వాళ్ళ దగ్గరికి. భగవంతుడు పంపిస్తారు. ఎలా ధ్రువుడు భగవంతుని పొందాలనే తపన ఉంది, స్వయంగా భగవంతుడు నారదుడిని పంపించారు. దారిలోనే నారదుడు వచ్చారు. అలాగే ప్రహ్లాద్ భగవంతుని పొందాలని తపన ఉంది, స్వయంగా భగవంతుడు నారదుడిని పంపించారు. ఇలా ఈ తపన అనేది ఉంటే గురువుగారిని మనం ఎతకక్కర్లేదు, గురువుగారే వస్తారు. ఇలా ఆవిడ బృందావనంలో మందిరాలన్నీ తిరుగుతూ సేవిస్తుంది. ఒక విశుద్ధమైన భక్తుడు, ఆయన పేరు హరిదాస్ పండిత్, ఆయన కనిపించారు. ఆయన్ని దర్శించింది ఆవిడ. దర్శించి ఆయన పాదాలు యొక్క ధూళిని మస్తకం మీద వేసుకుంది, ఆయన చరణాలకి ఆశ్రయం తీసుకుంది. అప్పుడు ఆయన మరి ఈయన పరంపరలో కూడా వస్తున్నారు. గదాధర పండితుడు ఎవరి తిరోభావం ఈరోజు. ఆయన యొక్క శిష్యులు అనంతాచార్యులు, ఆయన శిష్యులు ఈ హరిదాస్ పండితుడు. సరే, ప్రామాణికమైన గురుగారి దగ్గర ఆశ్రయం తీసుకుంది, మంత్రాలు తీసుకుంది. మరి బృందావనంలోనే ఉండి కాలం గడుపుతుంది. ఆ మందిరం ఈ మందిరం ఆత్మ దర్శనం చేయడం, నిరంతరం హరినామం చేయడం, ప్రదక్షిణ చేయడం. ఈ విధంగా గురువుగారు పరీక్షిస్తారు. గురువుగారు అన్నారు, మరి నువ్వు రాజకుమార్తెవి కదా, అంత పెద్ద బెంగాల్ రాజ్యానికి రాజు మీ నాన్నగారు, ఆయన కుమార్తెవి నువ్వు, మరి నీ ఎంతో సుఖ సౌఖ్యాలు ఉండేవి, అవన్నీ వదిలేసి ఇక్కడ ఎందుకు పడి ఉండడం, వెళ్ళు బెంగాల్కి వెళ్ళు అని చెప్పి గురువుగారు అన్నారు. మరి ఆవిడికి తెలిసిపోయింది, అర్థమైపోయింది గురువుగారు నన్ను పరీక్షిస్తున్నారు. మరి అప్పటి నుంచి కఠినమైన వైరాగ్యంతో సాధన చేయడం మొదలుపెట్టింది. కఠినమైన వైరాగ్యం. కేవలం బ్రజవాసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒక 2-3 ఇంటికి వెళ్ళి వారు ఇచ్చిన రొట్టెలు, వారిచ్చిన ఆహారాన్ని అవి గ్రహించి ఆవిడ కాలాన్ని గడుపుతుంది. ఇక యమునా నది ఒడ్డున ఒక చిన్న పర్ణకుటీరం లాంటిది ఆశ్రయం తీసుకొని అక్కడ ఉంటూ జపం చేస్తుంది. యమునా నదిలో స్నానం చేయడం, అక్కడే ఉండి జపం చేయడం. మరి కాస్త ఆకలిస్తే అక్కడ బ్రజవాసులు ఇల్లు ఉన్నాయి, అక్కడ కాస్త అంతే. ఈ విధంగా కఠినమైన వైరాగ్యంతో సాధన చేయడం మొదలుపెట్టాడు. గురువుగారు చూశారు, అమ్మో నిజంగా ఈవిడ వైరాగ్యవంతురాలు, పరీక్షించాలనుకున్నాను కానీ నిజంగా ఈవిడ వైరాగ్యవంతురాలు, బాగా భయం చేస్తున్నారు అని అనుకున్నాను. తర్వాత ఈ గురుగారు శిష్యులు చాలామంది ఉన్నారు. ఇంకొక ఆవిడ పేరు లక్ష్మీప్రియ. ఆ సమయంలో ఆవిడ తీర్థయాత్రకి వెళ్ళి ఉన్నారు, వచ్చారు లక్ష్మీప్రియ. అప్పుడు గురుగారు అన్నారు, మీరిద్దరూ రాధకుండ వెళ్ళండి, అక్కడ పర్ణకుటీరం వేసుకుని నిత్యము రాధకుండలో స్నానం చేస్తూ మీరు అక్కడ భజన సాధన చేయండి. ప్రతిరోజు గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తారు. ప్రతిరోజు 21 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి, రాధకుండలో స్నానం చేయండి, హరినామం చేయండి, భాగవతం వినండి అంటూ ఆదేశించారు గురువుగారు. మళ్ళీ బృందావనం నుంచి లక్ష్మీప్రియ అయ్యి శచీమాత, శచీదేవి ఇద్దరు కూడా వెళ్ళారు రాధాకుండ. గురుగారు ఆదేశం అక్కడ కూర్చొని భజన సాధన చేస్తున్నారు ఇద్దరు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత గురుగారు ఒకసారి పిలిపించారు ఇద్దరు, రండి ఇలా. సరే శచీదేవి, నువ్వు జగన్నాథ్పురి వెళ్ళి
అక్కడ ప్రచారం చేయండి. అక్కడ సార్వభౌమ భట్టాచార్యుల వారి ఇల్లు ఉంది. అక్కడ దామోదర సాలగ్రామం అని చిన్న సాలగ్రామం ఉంటుంది. సాలగ్రామాన్ని సేవించు జీవితాంతం అని గురువుగారు. మరి గురువుగారు ఆదేశం వెంటనే శచీదేవి ఆవిడ వెళ్ళిపోయారు జగన్నాథ్. అక్కడ ఉండి ఆవిడ సార్వభౌమ భట్టాచార్యులు ఇల్లు ఖాళీగా ఉంది. అక్కడ ఉండి ఆవిడ నిరంతరం హరినామం చేయడం. దామోదర సాలగ్రామం చిన్న సాలగ్రామం ప్రతిరోజు తులసితోటి అర్చన చేయడం, స్నానం చేయించడం, ఇలా శ్రీమద్ భాగవతం శాస్త్రాలన్నీ ఆవిడ తెలుసు. మరి చెప్పడము బోళ్ళంతమంది భక్తులు వచ్చేవారు. చాలా దూరం దూరం నుంచి భక్తులు వచ్చేవారు. ఈ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ బోలో హరే కృష్ణ బోలో హరే కృష్ణ బోలో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ బోలో హరే కృష్ణ. పూరి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తుంది. ఆవిడ భాగవతం చెప్తుంటే బోళ్ళంతమంది వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు నిత్యం. ఇలా కాలం గడుపుతుంది. ఆవిడ ఏం చేసేవారు? శ్రీమందిరం జగన్నాథ మందిరం వెళ్ళేవారు, నిత్యం దర్శించేవారు, పుష్ప అలంకరణ సేవ చేసేవారు, పుష్పాన్ని సంగ్రహించేవారు. మందిరం లోపలే ఒక బగీచా ఉంది, తోట. ఆ తోటలో మిగతా వాళ్ళ తోట కలిసి ఇవిడి కూడా పుష్పాన్ని సంగ్రహించి మాల తయారు చేసి మరి తులసి పత్రాలని జోడించి జగన్నాథ స్వామి ఎంత ఉంటారు మరి ఆయనకి వేసే మాల ఇంకెంత పెద్ద మాల. 2-3 పట్టుకుంటే కానీ పట్టుకోలేదు, అంత పెద్ద మాల, పెద్ద పెద్ద చేతులు. ఆ స్వామికి ఈ విధంగా నిరంతరం సేవ చేసేవారు. సేవ చేస్తున్నారు, గడుపుతున్నారు. ఆ సమయంలో జగన్నాథపురికి ముకుంద దేవుడని రాజుని దేవుడు మహారాజు పరిపాలించారు ఆ సమయంలో. సరే, ఈ విధంగా సేవిస్తూ ఉంటే ఒకసారి ఆవిడకి మనసులో అనిపించింది, ఆ సమయంలో గంగాసాగర్ మేళ అంటే గంగాదేవి గంగోత్రి నుంచి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. ఎక్కడైతే కలుస్తుందో దాన్ని గంగాసాగర్ అని అంటారు. సంవత్సరానికి ఒకసారి మేళ జరుగుతుంది. మేళ తిరునాళ మేళ, మరి ఎలా కుంభమేళ, ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి వందల వేల లక్షల మంది భక్తులు ఎక్కడైతే గంగా నది సముద్రంలో కలుస్తుంది ఆ కలిసే సంగమం దగ్గర స్నానం చేస్తారు. బోళ్ళంతమంది సంవత్సరానికి ఒకసారి. మరి పూరి నుంచి అన్ని చోట్ల నుంచి జనాలు భక్తులు వెళ్తున్నారు. ఈవిడ చెవిలో పడిపోయింది, భక్తులందరూ వెళ్తున్నారు. మరి ఈవిడ మనసులో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి ఆ గంగాసాగరం మేళకు వెళ్ళి ఆ సంగమంలో స్నానం చేస్తే బాగుంటుంది అని మనసులో అనిపించింది. సరే, ఇప్పుడు గురుగారేమో బృందావనంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరిని అడగాలి? పర్మిషన్ తీసుకోవాలి. సరే, ఎవరిని సేవిస్తానో ఆయనే పర్మిషన్ అడుగుతాను. జగన్నాథ స్వామిని దర్శించింది. ఆవిడ దర్శించి ప్రణామం చేసి దర్శించి స్వామి మీరు కాస్త మా యొక్క విన్నపాన్ని స్వీకరించండి. ఒకసారి ఆ గంగా మేళ జరుగుతుంది, ఆ గంగాసాగరం వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్పి స్వామిని అడిగాను. స్వామి వెంటనే వెళ్ళో లేకపోతే వెళ్ళొద్దని డైరెక్ట్ మాట్లాడినట్టు చెప్పేస్తారే. ఈ విధంగా 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రతిరోజు వెళ్ళి చెప్పేది, స్వామి వెళ్ళమంటారు వద్దా చెప్పండి ఒకసారి. 5 సార్లు అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు అడిగాను. సరే, ఆయన దాకా వెళ్ళిందో లేదో నా మాట అని చెప్పి ఏ పుష్పమాల అయితే ఈవిడ స్వామికి ఇచ్చేవారు, ఆ పుష్పమాలని ఏ పుష్పమాల అయితే ఈవిడ తయారు చేసేవారు, ఆ పుష్పమాల లోపల తులసి పత్రాలు, పెద్ద పెద్ద పత్రాలను తీసుకుంది. మరి చందనంతో రాసింది. స్వామి మిమ్మల్ని అడుగుతున్నాము వెళ్ళమంటారా వద్దా అని చెప్పి ఆ తులసి పత్రాల మీద రాసి
ఆ రాసిన తులసి పత్రాన్ని ఆ పుష్పమాలలో జోడించి పంపించి, మరి ఎలాగో పూజారులు ఇవన్నీ చూస్తారే లోపల ఏమున్నాయి, మరి ఎలాగో రోజులాగా ఆ పుష్పమాలను తీసుకెళ్ళారు. స్వామి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది మాల. సరే సమాధానం ఇస్తారో లేదు ఈసారి. తర్వాత వెళ్ళిన తర్వాత ఆ పుష్పమాల జగన్నాథ స్వామికి ఏ పుష్పమాల అయితే అలంకరిస్తారో ఆ తర్వాత రోజు ఆ పుష్పమాల వెళ్ళిపోతుంది లక్ష్మీ మందిరానికి. లక్ష్మీదేవి గ్రహిస్తారు, సేవిస్తారు. మరి పుష్పమాల తీసుకెళ్లారు, లక్ష్మీ మందిరం పూజారి వచ్చారు, ఆయన తీసుకెళ్లారు, లక్ష్మీదేవికి వేశారు. ఆ తర్వాత రోజు ఇప్పుడు చూస్తుంది ఏదైనా సమాధానం వస్తుంది. తర్వాత రోజు లక్ష్మీ దేవి యొక్క పూజారి మరి ఆ పుష్పమాలను బయట తీసుకొచ్చి భక్తులు కొద్ది కొద్ది తీసుకెళ్తారు. భక్తులు ఆ సమయంలో ఈవిడ కూడా వెళ్ళింది. చూసేసరికి ఈవిడ పంపించిన ఆ యొక్క తులసి పత్రం ఎన్నింటి మీదో రాసింది ఆవిడ. కనీసము ఒక్క పత్రం కూడా బయటకు రాలేదు. చూడండి, తులసి పత్రము ఎన్నో పత్రాలు రాసి పంపించింది ఆవిడ, కానీ ఒక్క పత్రం కూడా బయటికి రాలేదు. ఆశ్చర్యపోయారు ఆవిడ. కారణం ఏంటి అంటే స్వామికి ఇష్టం లేదు. స్వామికి ఇష్టం లేదు వెళ్ళడానికి. స్వామికి ఇష్టమైతే ఇప్పుడు పత్రాలు ఇక్కడికి వచ్చి చేరేవి, లేకపోతే ఆయన స్వయంగా రాసేవారేమో వెళ్ళొచ్చండి. కనీసం సమాధానం రాలేదు, ఆ పత్రాలు కూడా రాలేదు, తిరిగి రాలేదు. అంటే స్వామికి ఇష్టం లేదు. సరే ఆవిడ వెళ్ళారు. సరే వెళ్ళాలని కోరుకుంది, కానీ స్వామికి ఇష్టం లేదు. సరే అంట. తర్వాత రోజు ఈ ముకుందదేవుడు, ఈ పురి మహారాజు, ఆయన కూడా భాగవతం వెళ్ళడానికి రోజు వెళ్ళారు. ఆయన కూడా వినేవారు భాగవతం ఇప్పటి దగ్గర. కాలక్రమేణా ఒకసారి జగన్నాథ స్వామి ఈయనకి కల్లో కనిపించి ఆవిడికి ఉండడానికి మంచి వసతి కల్పించింది అని అన్నారు. సరే ఒక కోనేరు లాంటిది ఉంది ఒకటి. ఆ కోనేరు ఒడ్డునే ఒక స్థిరమైన వాసాన్ని మహారాజు ఏర్పాటు చేశారు. ఆ యొక్క స్థిరమైన వాసంలో ఈవిడ భాగవతం చెప్పడం, మరి దామోదరు సాలగ్రామాన్ని సేవించడం, ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తుంటే ఒకసారి స్వయంగా జగన్నాథుడే కల్లో కనిపించినారు. చూడండి, కృపై జగన్నాథుడు చెప్తున్నారు, అప్పుడెప్పుడో చెప్పావు కదా గంగాసాగరం వెళ్దాను అని చెప్పి. నువ్వే కదా చెప్పింది. అవును స్వామి, అప్పుడెప్పుడో చెప్పాను. మరి గంగా ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. రేపు పొద్దునే నీ దగ్గరికి వస్తుంది. నా భక్తుడు గంగా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా భక్తుడు దగ్గరికి గంగ వస్తుంది అని అన్నారు స్వామి. సరే స్వామి, గంగ నా దగ్గరికి వస్తుందండి, ఇంకేం కావాలి. చూసేసరికి తర్వాత రోజు ఏ కోనేరు అయితే పాడుపడి ఉంది కోనేరు, ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంది. లోపల నుంచి గంగాసాగర్ నుంచి గంగాదేవి లోపల నుంచి పాతాళం నుంచి లోపల నుంచి ఎలా ఇప్పుడు అక్కడెక్కడో ట్యాంక్ ఉంది, మున్సిపల్ ట్యాంక్, మీకు పైప్ వేస్తే మీ ఇంటి దగ్గర నీళ్ళు వస్తాయి. ఎలా వస్తాయి అంటే లోపల నుంచి వస్తున్నాయి, కనెక్షన్ ఇచ్చారు. అలా స్వామి కనెక్షన్ ఇచ్చారు అక్కడ నుంచి. లోపల నుంచి గంగా ప్రకటమైపోయింది. ఆ కోనేరు ఇంతగా నిండిపోయింది. ఆ యొక్క గంగా ఆ నీళ్లు మొత్తం ప్రవహిస్తూ మందిరము ఈవిడుండేది కనీసం ఇక్కడ నుంచి కోట్లింగాల రేవు ఉంది కదా, అంత దూరం కూడా లేదు. ఇక్కడ నుంచి సగం దూరం ఉంటున్నాను మందిరానికి, ఆవిడ ఉండేదానికి దగ్గరే. అంత దూరం ప్రవహించాయి నీళ్ళు. ఆ నీళ్ళు ఇంతగా ప్రవహించాయి, ఆవిడ కొట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళి గర్భగుడిలో స్వామి దగ్గర చేరింది. తెల్లవారి మందిరం తెరిచేసరికి పూజారి గర్భగుడిలో ఉండాలి. అప్పటి నుంచి ఆవిడ పేరు
గంగామాత. గంగామాత గోస్వామిని అని పేరు ఇచ్చారు. గంగామాత గోస్వామి ఎంత పెద్ద భక్తురాలు. స్వయంగా గంగా అక్కడెక్కడి నుంచి వచ్చి లోపల నుంచి వచ్చి స్వామి యొక్క ఆదేశం ద్వారా ఈ ఇంటి దగ్గర ఉన్న కోనేరులో ప్రకటమైపోయింది. ఇప్పటికి కూడా మీరు పూరి వెళ్తే శ్వేత గంగా అంటారు. శ్వేత అంటే తెల్లదనం. గంగా నీళ్ళు గంగాసాగర్ నుంచి గంగోత్ర నుంచి గంగాసాగర్ వచ్చే గంగా నీళ్ళు కూడా అంత తెల్లగా ఉంటాయి. అందుకే శ్వేత గంగా అంటారు. గంగా ఆ గంగకి ఈ గంగకి తేడా లేదు, కానీ ఇది శ్వేత గంగా. తెల్లగా ఉంటాయి నీళ్ళు, అడుగు కూడా కనిపిస్తుంది, అంత స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి ఈ గంగా నీళ్ళు. ఈ గంగని సేవించారు. ఇప్పుడు కూడా భక్తులు వేల మంది మరి పంచతీర్థాల్లో ఈ శ్వేత గంగా మందిరం ఎవరైనా అడిగితే చెప్తారు. శ్వేత గంగా పంచతీర్థాల్లో ఒకటి, తప్పకుండా సేవించాల్సిన తీర్థం. బోలో జగన్నాథ స్వామికి, బలభద్ర స్వామికి, సుభద్రామాతకి, సుదర్శన చక్రకి, శ్వేత గంగాకి, గంగామాత గోస్వామినికి, సమవేత బృందకి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీ జగన్నాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, శ్రీ జగన్నాథ కథామృతికి, శ్రీల గురుదేవికి, శ్రీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ బృందకి, నామ సంకీర్తనకి జై పుచ్చపార్వతీ స్వామి పత్రికల్ మన్మాధవ్ గారికి, సర్వేత బృందకి, సదశ్రవణ గారి భక్త బృందకి, గోవిందా గోవిందా.